ముస్లిములకి హిజాబ్ ధరించడం, అలాగే బురకా ధరించడం అన్నటువంటిది ఆళ్ళ సంప్రదాయం. అది ధరించి తిరిగేవాళ్ళున్నారు, ధరించకుండా తిరిగేవాళ్ళున్నారు. వాళ్ళ స్వేచ్ఛను బట్టి నడుస్తుంది. మతాచారం మస్ట్ అనుకుంటే ప్రపంచమంతా ధరించాలి. లేదు అది ఎవరి యాక్సెస్ వాళ్ళది అనుకుంటే అది వ్యక్తిగత స్వేచ్ఛకి వదిలేయొచ్చు. కానీ అరబ్ దేశాల్లో వాటిట్లో ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. ఇండియా లాంటి చోట్ల అమలు చేసేవాళ్ళున్నారు, అమలు చేయని వాళ్ళు ఉన్నారు. మద్యం సేవించడం, మత్తు పదార్థాలు సేవించడం ఇస్లాం సంప్రదాయాలకు విరుద్ధం. కొన్ని దేశాల్లో తాగుతున్నారు, కొన్ని దేశాల్లో తాగట్లేదు. ఇట్లాగా ఎవరికాళ్ళకి కన్వీనియంట్ సిస్టమ్‌లో ఉంది. అదే సందర్భంలో వేరే మతాచారాలని పాటించే దేశాల్లో ఇవి అమలు నిషేధం. అయితే ఖచ్చితంగా మీ దేశంలో మేమొచ్చాం కాబట్టి మా ప్రకారం మేము బతుకుతామంటే అంగీకరించమంటున్నది స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్‌లో ముస్లిం మహిళలు కాదు ఎవరైనా సరే హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ 100 స్విస్ ఫ్రాన్స్ అంటే $126 పెనాల్టీ వేస్తున్నది. తాజాగా ఒక మహిళ ఆ స్విట్జర్లాండ్ చట్టాన్ని అతిక్రమించి తను బురకా ధరించినందుకు గాను 100 స్విస్ ఫ్రాన్స్ అమ్మాయికి పెనాల్టీ వేశారు. $126 పెనాల్టీగా వేశారు. దీని మీద ఇప్పుడు ఆ అమ్మాయి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది ఇస్లామోఫోబియో, మా సంస్కృతికి విరుద్ధంగా మీరెట్లా నిర్ణయం తీసుకుంటారు అన్నటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వాస్తవంగా స్విట్జర్లాండ్ అంటే మినిమం 100 స్విస్ పౌండ్స్ నుంచి 1000 స్విస్ పౌండ్స్ దాకా పెనాల్టీ వేయచ్చు. మొదటిసారి అయితే 100, రెండోసారి అయితే 200, ఫైనల్‌గా 1000 దాకా వేయొచ్చు. అంటే 126 నుంచి $1260 దాకా కూడా వేయొచ్చు. అట్లా మేము వేయడానికే సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మీ మత సంప్రదాయాలు మీరు పాటించుకోండి. కానీ బయట మాత్రం మా రూల్సే పాటించాల్సిందే అన్నటువంటిది స్విట్జర్లాండ్ ప్రభుత్వం చెప్తోంది.